వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో ఫ్లోర్ వర్కౌట్స్ డంబుల్స్ తీసుకుని ఫ్లాట్ యాబ్స్ కోసం చేస్తున్నాము. మీరు కూడా డంబుల్స్ తీసుకోండి. ఇన్ కేస్ డంబుల్స్ లేకపోతే మీ అందరికీ తెలుసు ఈక్వల్ వెయిట్స్ ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకోండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ అనిల్. హాయ్ దీప. సో స్టార్ట్ చేసేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాము. అండ్ దీప ఆల్రెడీ మెన్షన్ చేసింది. అండ్ ఒకవేళ డంబుల్స్ లేకపోయినా పర్లేదు, వాటర్ బాటిల్స్ లేకపోయినా పర్లేదు, మీరు ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. అండ్ మేక్ ష్యూర్ నేను ప్రతిసారి రిపీట్ చేస్తాను, ఇవాళ కూడా మళ్ళీ బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, మనం కోర్ ఎంగేజ్ చేయాలి, యాబ్ మసిల్స్ కాంట్రాక్ట్ చేయాలి. సో చాలామంది నన్ను అది కూడా అడుగుతారు, అంటే కోర్ ఎంగేజ్ చేయడం ఏంటి, యాబ్స్ టైట్ చేయడం ఏంటి, అది ఎలా చేయాలి, మనం పుట్ట బిగించుకొని ఎలా పెట్టుకోవాలి, ఊపిరి ఆపేసేయాలా, మనం బ్రీదింగ్ చేయొచ్చా చేయకూడదా? అవును, చాలా మంది అసలు ఇదైతే ఎంత మంది డౌట్ అడుగుతారు. కోర్ ఎంగేజ్మెంట్ ఏంటి, యాప్ కాంట్రాక్షన్ అంటే ఏంటి అని. సో బేసికలీ మనం నార్మల్గా బ్రీదింగ్ చేసినప్పుడు కూడా ఎప్పుడన్నా మనకి మన మసిల్స్ టైట్ చేసినప్పుడు, బైసెప్ కూడా మనం ఫ్లెక్స్ చేసినప్పుడు మనం కాన్షియస్గా దాన్ని గట్టిగా బిగిస్తాం, రైట్? అప్పుడు మన మసిల్ ఇక్కడ టైట్గా ఫీల్ అవుతుంది. సేమ్ థింగ్ మన ఈ పార్ట్లో కూడా, మన కోర్, మన యాబ్ ఏరియాలో కూడా అదే అవుతుంది. సో మనం స్క్వీజ్ చేసినప్పుడు, పొట్టని లోపలికి ఇలా స్క్వీజ్ చేసినప్పుడు మసిల్స్ టైట్ అవ్వాలి. సో అది చేసినప్పుడు ఆటోమేటిక్గా మన గ్లూస్ కూడా, మన బటన్స్ కూడా మనం స్క్వీజ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది బై డిఫాల్ట్ దిస్ అండ్ దిస్ ఇస్ కనెక్టెడ్. సో మనం చేయాలి. అండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా రోజు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, మా షో చూసి ఫాలో అవుతున్నారు. ట్రస్ట్ మీ, ఇవన్నీ మీరు రెగ్యులర్గా, అంటే సేమ్ ఎక్సర్సైజ్ కాకుండా ఎవ్రీడే డిఫరెంట్ మసిల్ గ్రూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. హెల్తీగా ఉండండి అండ్ మీ ఇమ్యూనిటీని కూడా పెంచుకోండి. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. ఫస్ట్ ఆర్మ్ సర్కిల్స్ అప్ అండ్ డౌన్. అండ్ 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. And hands ఇక్కడ ఇలా కంప్లీట్గా ఇంటర్లాక్ చేయకుండా ఇలా ఫింగర్స్ వదిలి టచ్ చేసేసి ఎల్బోస్ కొద్దిగా బయటికి. అండ్ ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇవి కూడా ఒక 15 reps. ఓకే? అండ్ 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 5 more. 5, 4, 3, 2 and 1. అండ్ ఇక్కడ నుంచి నీ సాఫ్ట్ అండ్ హ్యాండ్స్ ఇదే పొజిషన్లో సైడ్కి. సో మనం సైడ్ క్రంచ్ చేయాలి, హిప్ ఇలా పుష్ చేయకూడదు. ఓకే? ఈ హిప్ పొజిషన్ చేంజ్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ బెండ్, సైడ్లోకి క్రంచ్. అండ్ abs tight, knees soft, shoulders back straight and go. 5, 6, 7 go. 1, right side first. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 4, 3, 2, 1. And other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And 5, 4, 3, 2, 1. And ఇక్కడ నుంచి hands on the hip circles, clockwise, anti-clockwise, 10 counts. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. And other side. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 3, 4 and 5. So let's start మన workouts. Let's go on the floor first. Dumbbells తీసుకోండి and lie down. So the first one, hands పైకి. మీరు ఒకవేళ మీద డంబుల్స్ లేకపోయినా పర్లేదు, హ్యాండ్స్ మీరు ఫ్రీ హ్యాండ్స్ అప్ ఇలా పైన పెట్టేసి చేయండి. ఓకే, అండ్ ఒకవేళ మీకు డంబుల్స్ యూస్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తే యూజ్ అ సింగిల్ డంబుల్. రెండు పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే సింగిల్ డంబుల్ యూస్ చేయండి. ఫస్ట్ ఒక 10 reps రైట్ హ్యాండ్, దెన్ 10 reps లెఫ్ట్ హ్యాండ్, అలా స్విచ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఇంకొక ఆప్షన్. ఓకే, అండ్ ఫస్ట్ హోల్డ్ హియర్ అండ్ స్లోగా కమ్ అప్. సో హ్యాండ్స్ ఇక్కడికి ఇలా కిందకు వెళ్ళకుండా అప్, సీలింగ్ వైపు, రూఫ్ వైపు పుష్ చేస్తూ చిన్ అప్. సో నెక్ మీద ప్రెషర్ పడకుండా చూడండి అండ్ లెగ్స్ స్ట్రైట్ స్లోగా అప్ అండ్ ఆల్టర్నేట్. ఓకే, ఇది కూడా కష్టంగా అనిపిస్తే హెడ్ డౌన్, లెగ్స్ ఎక్స్టెండెడ్, ఇక్కడి నుంచి ఆల్టర్నేట్, లెగ్స్ అప్, రైజెస్. అండ్ ఇది కూడా కష్టంగా అనిపిస్తే హ్యాండ్స్ డౌన్, మీ లెగ్స్ లేపడం కష్టంగా ఉంటే హ్యాండ్స్ అండర్ ద హిప్ అండ్ ఇక్కడి నుంచి ఆల్టర్నేట్ లెగ్ రైజెస్. ఓకే, ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను, ప్లీజ్ డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. అండ్ మీ బ్యాక్ కూడా మీరు సేఫ్ ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ మూవ్మెంట్ మన లెగ్స్ మూవ్ చేసినప్పుడు ఇలా హిప్ మరీ ఫార్వర్డ్ బ్యాక్ వెళ్తుంది. సో సీ దిస్, ఇది బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సో డోంట్ డూ దట్. యాప్స్ టైట్ ఇన్సైడ్ అండ్ బీ కేర్ఫుల్ చేసినప్పుడు. సో దీపా విల్ డూ ద మోడిఫికేషన్. తను షీస్ గోయింగ్ టు కీప్ ద హెడ్ డౌన్ అండ్ మీరు లెగ్ కూడా కింద ఫ్లోర్కి టచ్ చేసి ఆల్టర్నేట్ రైజెస్ చేయండి. ఆల్ రైట్, నేను అనిల్ మాత్రం వీఆర్ గోయింగ్ టు డూ ది యాక్చువల్, దట్ ఈస్ హెడ్ అప్, హ్యాండ్స్ అప్, లెగ్స్ కొంచెం పైకి ఫ్లోర్కి టచ్ కాకుండా. ఆల్ రైట్, అండ్ 5, 6, 7 ఇన్హేల్, కమ్ అప్ అండ్ గో. రైట్ లెగ్ 2, 3, abs tight, 4, 5, 6, 7, 8, 9, 10 and slowగా down. ఇది ఎక్సర్సైజ్ మనం మళ్ళీ ఇంకా 2 rounds రిపీట్ చేస్తున్నాం. ఓకే, ఈచ్ ఎక్సర్సైజ్ ఇవాళ వీఆర్ డూయింగ్ 3 rounds and 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, hands up, legs extended, 9, come up and go. 1, 2, 3, 4, chin up petandi, 6, 7, abs tight, 8, 9, 10 and down. And ready guys, one more round and hands up, legs extended, and 5, 6, 7, go, come up. 1, 2, 3, 4, 5, 6, shoulders away from your ears, 8, 9, 10 and slow down, dumbbells down, knees to your chest. ఇది మీ రిలాక్సింగ్ పొజిషన్. ఈ పొజిషన్లో కూడా మీరు ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి హోల్డ్ చేయొచ్చు. నీస్ని మ్యాక్సిమం ఇలా చెస్ట్కి దగ్గర పుష్ చేయాలి, షోల్డర్స్ లేపకుండా. షోల్డర్స్ డౌన్, చిన్ డౌన్ అండ్ స్టే దేర్. 1, 2, 3, 4 and 5 and slowly release. The next one, సింగిల్ డంబెల్. ఈసారి సింగిల్ డంబెల్ తీసుకొని 1 hand up, అదర్ హ్యాండ్ ఫ్లోర్ పైకి. ఓకే, దిస్ నేను ఫస్ట్ మోడిఫికేషన్ చూపిస్తున్నాను. 1 hand up, అదర్ హ్యాండ్ డౌన్ అండ్ ఇక్కడ నుంచి లెగ్స్ ఎక్స్టెండెడ్, మళ్ళీ కమ్ అప్ అండ్ లెగ్ అప్, డౌన్ అండ్ లెగ్ అప్, డౌన్. సో ఇది మోడిఫికేషన్. ఒకవేళ మీకు
అప్పర్ బాడీ లిఫ్ట్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తే స్టే హియర్, ఓన్లీ లెగ్ రేజెస్ డౌన్, బోత్ ద లెగ్స్ అప్ అండ్ డౌన్. యాక్చువల్ వర్కౌట్ మనం వీఆర్ గోయింగ్ టు స్టే అప్, అప్పర్ బాడీ అండ్ ఓన్లీ లెగ్స్ మూవ్ చేస్తుంటాం కాన్స్టెంట్గా. ఓకే, అండ్ దీపా డూ ద మోడిఫికేషన్, హెడ్ డౌన్ పెట్టేసి హ్యాండ్ అప్ and both the leg raises. Let's go. And position first, hand up, legs extended, melliga come up and 5, 6, 7, go konchame up, complete ga pai kaadu, a little up, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and down. Now other side, and inco hand out, other hand up and slower come up, 5, 6, 7, go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and down. Stay here 10 seconds, dumbbell down, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మళ్ళీ చెప్పాను కదా 3 rounds each exercise. సో ఇంతకుముందు మనం రైట్ సైడ్ చేసాం, లెఫ్ట్ సైడ్ చేసాం, సో అన్ని 3 rounds. Alright, మళ్ళీ రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ and 5, 6, 7, come up and go. 1, 2, 3, 4, chin up, shoulders నుంచి దూరం పెట్టండి, ears, 6, 7, 8, 9 and 10 and down. Switch other side, left hand up, right hand baitaki and legs extended, 5, 6, 7, go 1, 2, 3, 4, 5, abs tight, 7, 8, 9, 10 and down. Marley, hug your knees, resting pose, 1, 2, 3, ఇంకొక రౌండ్ ఉంది. Are you both okay? 5, little okay. little okay. Not completely. Let's go guys. మళ్ళీ last round, hand up, right hand పైకి, left hand కింద floor కి, legs extended బయటకి, toes pointed ఇలా బయటకి, flex కాదు, point చేసి try, knee straight పెట్టడానికి try చేయండి. Let's go 5, 6, 7 and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and switch other side and 5, 6, 7, come up and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and hug your knees. Abhimanika, next workout ఏంటి? The next one, ఇప్పుడు సింగిల్ డంబెల్ up from here, so legs ఇలా knees bend చేసేసి మరి knees in తీసుకురాకుండా exactly right angle. Okay, ఇక్కడ నుంచి bringing inside and hand up, inside overhead hand. Okay, మీరు లెగ్స్ ఇలా హిప్ లేపి వెనక్కి తీసుకెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ నీస్ మరీ ఇలా దగ్గర ఉండకుండా ఎగ్జాక్ట్లీ ఆ రైట్ యాంగిల్ పొజిషన్లో ఉండాలి. ఓకే, దీనికి మోడిఫికేషన్ లెగ్స్ డౌన్, ఇన్ అండ్ మీరు లెగ్స్ ఇలా డౌన్ పెట్టేసి ఇది చేయొచ్చు. ఓకే, సో దీపా డూ ద మోడిఫికేషన్. నువ్వు లెగ్స్ కింద పెట్టి స్టార్ట్ చేయి నీస్ బెండ్ పొజిషన్లో. నేను అనిల్ మాత్రం విల్ కీప్ ఇన్ ద bent 90-degree angle. Okay, first overhead and then knees in. Okay, 5, 6,
7 and go overhead, hand up and knees in, and 2 and knees in, 3 koncham push your hip up, 4 and in, 5 and in, 6 in, 7 in, 8 in, 9 in, 10 in, and relax, hands down, legs down, 10 seconds, few seconds, and malli inkoka round repeat cheddam. And let's go. నేను చూపించిన మోడిఫికేషన్ చేయండి. ఒకవేళ మీకు హిప్స్ కంప్లీట్గా ఇలా పైకి పుష్ చేయడం కష్టంగా అనిపిస్తే డోంట్ గివ్ అప్. ఇక్కడ నుంచి ఓన్లీ నీస్ ఇన్ చేసేసి లెగ్స్ అవుట్ కొద్దిగా బయట పెట్టండి, సో దట్ యూ వర్క్ ఆన్ ద లోవర్ యాప్. ఓకే, లెట్స్ గో గైస్. అండ్ స్లోలీ అప్, హ్యాండ్ అప్ and legs up, 5, 6, 7 and go, hand up, 1 and knee in, 2 in, 3 in, 4 in, 5 in, 6 in, 7 in, 8 in, 9 in, last one, 10 and in, and down, mildly few seconds, inkoka round, last round, and 5, 4, 3, 2, and up, abs tight, and మెల్లిగా feet పైకి లేపండి, 5, 6, 7 go, hands పైకి and knees in, squeeze abs ఇంకా tight, 2 in, 3 in, 4 in, 5 in, 6 in, 7 in, 8 in, 9 in, 10 and in. And dumbbell పక్కన పెట్టేసేయండి. Slowly bring your knees to your chest and shoulders down, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి one leg in, వేరే leg extended, knee complete గా ఇలా chest వైపు, shoulders లేపకుండా, shoulders down, and 1, 2, 3, 4, 5, and switch, వేరే leg, one leg extended, ఇంకో leg ఏమో knee chest వరకు, 2, 3, 4, 5, and ఇక్కడ నుంచి both the knees ఇలా దగ్గరికి, and drop one side complete గా on the floor, hands బయటికి, look opposite, 1, 2, 3, 4, 5, and center, other side, and 1, 2, 3, 4 and 5, and malli come back to the center. ఇక్కడ నుంచి slowly turn and come all four position, all four slow, shoulders wrists in line undali, and knees kuda hip width apart, knee inka hip in line undali. ఇక్కడ నుంచి pelvic down, look up, 1, 2, 3, 4, 5, and exhale,
లోపలికి చూడండి, యాప్స్ టైట్. 1 2 3 4 5 అండ్ ఇక్కడ నుంచి స్లోగా మౌంటైన్ పోజ్. మీకు ఒకవేళ నీస్ స్ట్రైట్ పెట్టడానికి కష్టంగా అనిపిస్తే నీస్ బెండ్, కానీ బ్యాక్ మాత్రం ఫ్లాట్ అండ్ చెస్ట్ ఇన్సైడ్. 1 look at your knees, 2 3 4 and 5 and slowga knees bend chesi walk your palms back and stand up. And that's it for today. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో అన్ని కంప్లీట్ గా ఫ్లోర్ వర్కౌట్స్ చేసాము. ఫ్లాట్ యాబ్స్ కోసం డంబుల్స్ కూడా యూజ్ చేసాము. ఇన్ కేస్ మీకు కష్టంగా ఉంటే నేను చేసిన మోడిఫికేషన్స్ ఫాలో అవుతూ, డంబుల్స్ కూడా కష్టంగా ఉంటే డంబుల్స్ అవాయిడ్ చేసి చేయండి. ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ.